ఫ్రీగా వచ్చింది ఏది నిలవదు. ఎవరైనా వచ్చి మనకు ఫ్రీగా ఏమైనా పెడుతున్నారంటే పెద్ద టెండర్ ఉంటుంది. క్లాసుల్లో కూడా అదే చెప్తాను మేడం. ఆ పక్కింటోడు వస్తాడు నీ దగ్గరికి, అమ్మ నేను కూరగాయలకి వెళ్తున్నాను, నేను తెచ్చుకుంటున్నాను నీకు తెచ్చిపెట్టేస్తానులే అంటాడు. పక్కింటోడికి నీకు పని ఏంటి? ఆదివారం ఫోన్ చేస్తాడు, చెల్లమ్మ కేజీ చికెన్ తెస్తున్నాను నీకు ఇంకో కేజీ యాడ్ చేసేస్తాను అంటాడు. ఏ రకంగా నీకు చెల్లయ్యాడో నాకు అన్నయ్య అయ్యాడో నాకు అర్థమవుదు. కరెక్ట్గా 3 నెలలు మీ ఇద్దరికి పరిచయాలు పెరుగుతాయి. 3వ నెల చివరిలోనూ కొంచెం ఇబ్బందుల్లో ఉన్నానమ్మా, ఒక 5 లక్షలు ఉంటే చూసి పెట్టమ్మా అంటాడు నిన్ను. లేకపోతే నీ బంగారం ఇవ్వమ్మా బ్యాంకులో పెట్టుకుని కట్టేస్తానమ్మా అంటావు. మా అన్నయ్య నాకు చికెన్ తెచ్చేసాడు, మా అన్నయ్య నాకు కూరగాయలు తెచ్చేసాడు అని నువ్వేమో ఏదో ఒకటి ఇచ్చేస్తావు. మేడం నాకు కౌన్సిలింగ్లో ప్రాబ్లమ్స్ చెప్తారు కదా మేడం, 30 లక్షలు, 1 కోటి రూపాయలు, 50 లక్షలు షూరిటీ సంతకాలు పెట్టేసి ఈరోజు ఎటు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉండిపోయారు చాలామంది మహిళలు. అతి మంచితనం. అంటే నీకు ఎందుకు ఎవరైనా ఫ్రీగా ఇవ్వాలి? నిజం. ఎవరైనా నీకు 1 కేజీ చికెన్ ఎందుకు ఫ్రీగా తేవాలి? అంత తింగరదానివా నువ్వు? ఈ ఫ్రీలకి అలవాటు పడు. అమాయకత్వం లేదు మేడం, అత్యాశ. అచ్చేసా మరి ఫ్రీగా చేసి పెట్టేస్తున్నారు కదా అవతలోళ్ళు. అచ్చా. ఫ్రీగా ఏం జరుగుతున్నా కూడా రేపొద్దున మీకైనా నేను ఏమైనా ఫ్రీగా ఇచ్చాను అనుకోండి, నమ్మదు నన్ను. డెఫినెట్గా నమ్మదు నన్ను. ఎందుకండి ఎవరికైనా ఎవరు ఫ్రీగా ఇస్తారు? ఏదైనా కోరే కదా మేడం, ఏదైనా రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా.